27వ తారీఖు మొదలుపెట్టినటువంటి మేము సైతం సిద్ధం సభ 21 రోజులుగా సాగబోతా ఉంది అని చెప్పేసి ఏ విధంగా ప్రజా సంకల్ప యాత్రను 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి చక్కగా 151 స్థానాలతో అధికార పీఠాన్ని అధిరోహించారో మనందరికీ తెలుసు. దానిలో భాగంగా ఇవాళ 2024 మార్చి 27వ తారీఖు మన జగన్మోహన్ రెడ్డి గారు మేము సైతం సిద్ధం సభ ద్వారా ప్రజల్లోకి రావటం జరిగింది. ఒక విధంగా చూస్తే 2019లో ప్రజా సంకల్ప యాత్ర కన్నా కూడా ధీటుగా ఇవాళ రోజున ఇక్కడ మొన్న ప్రొద్దుటూరులో మొదటి రోజు సూపర్ సక్సెస్ అయింది. నంద్యాలలో ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో నిన్న చూసాం. అలాగే ఇవాళ మూడో రోజు ఎమ్మిగనూరులో కూడా జరగబోతా ఉంది. ముఖ్యంగా నిన్న నంద్యాలలో నిజంగా చెప్పాలంటే ఆకాశాన్ని తాకినటువంటి నంద్యాల కుర్రకారుల అభిమానము నోటితో చెప్పలేనటువంటి పరిస్థితి మనం ఇవాళ రోజున ఉందండి. చీకట్లోకి ఏ విధంగా నెట్టడానికి పొత్తులు మారి జిత్తులు మారి ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఏ విధంగా వస్తా ఉన్నాయి, వీటన్నిటినీ తిప్పికొట్టేందుకు మీరు సిద్ధమేనా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175, 25కి 25 మొత్తంగా 200 సీట్స్ని మనం సాధించాలి. ముఖ్యంగా మనం డబల్ సెంచరీ సర్కార్ని స్థాపించేందుకు మనందరం కూడా చేయి కలపాలి. దీనికి మీరందరూ సిద్ధమేనా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంకరేజ్ చేయటం జరిగింది వారి మాటలతో. అంతేకాదు మళ్ళీ మోసానికి తెరలేపుతూ సూపర్ 6, 7 అంటూ కొత్త మోసాలతో రంగుల మేనిఫెస్టోలతో వస్తున్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళని నమ్మద్దు అని చెప్పడమే కాదు, రాజకీయాల్లో నాయకుడు అనేవాడు విలువలకు విశ్వసనీయతకు అర్థం చెప్తూ చేతల్లో చూపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అంటే చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉండాలి అని కూడా జగనన్న అందరికీ ఒక దిశానిర్దేశం చేసే విధంగా నిన్న సభ జరిగింది అని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఎలాంటి మోసం చేయటానికైనా అంటే దేనికైనా కూడా వారు వెనుకాడరు. ఆ కుర్చీకి అంటే మోసం చేయడానికి కుర్చీ ఎక్కటానికి ఎలాంటి మాటలైనా మాట్లాడతారు. కాబట్టి అలాంటి అధ్వాన పాలకులు రాష్ట్రానికి అవసరమా? కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి అని చెప్పేసి పబ్లిక్ని అడగటం మనందరం కూడా చూసాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీని గురించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన జననాయకుడు నిన్న సభలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పారో ప్రతి పాయింట్ను కూడా మనందరం లోతుగా ఆలోచించి ప్రతి ఒక్కళ్ళం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలల్లో చేసినటువంటి ఏదైతే డెవలప్మెంట్ కావచ్చు, హిస్టారికల్ మూమెంట్స్ కావచ్చు, అవి దానిలో 10% చేసినా కూడా ప్రతిపక్షాల వాళ్ళు ఎల్లో మీడియా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అవార్డ్స్ అన్నీ కూడా సిబిఎన్కి ఇవ్వాలని చెప్పేసి ప్రచారం చేసేవాళ్ళు అని చెప్పేసి కూడా చమత్కరించడం మన జననాయకుడు మనందరం కూడా చూసాం. అంతేకాదు ముఖ్యంగా మనకి రైతులకి ఏ నష్టము ఏ కష్టము రాకుండా చూసుకున్నటువంటి ప్రభుత్వం మనది. అంతేకాదు ముఖ్యంగా చదువుకు పెద్దపీట వేసి చదువులో ఎన్నో వినూత్నమైనటువంటి ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకురావటమే కాదు, ఒక ఇంగ్లీష్ మీడియము నాడు నేడు కింద రెనోవేషన్స్ చేసి ఐబీ కరికులం కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఏ విధంగా డెవలప్ చేసి ముఖ్యంగా ఇటు రైతాంగాన్ని అటు విద్యా వ్యవస్థను అటు వైద్య వ్యవస్థని ఏ విధంగా పెనుమార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎలాంటి దిశానిర్దేశాలు చేసుకుంటూ ముఖ్యంగా మనందరి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ మన ఆలోచనలకు కూడా విలువలిస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారు అని చెప్పేసి ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచించాలి అని చెప్పేసి ఒక రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నానండి.